నమస్తే, నేను లక్ష్మి, లీగల్ అడ్వైజర్. మన కేసులో న్యాయవాదిని మార్చుకోవచ్చా? సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్స్ 158, ఆర్డర్స్ 52, రూల్స్ 626, ఆర్డర్ 3లోని రూల్ 4 ప్రకారంగా మన తరపున మన కేసును వాదించడానికి ఒక న్యాయవాదిని నియమించుకుంటాము. కేసు మొదలైనప్పటి నుంచి కేసు పూర్తయ్యే వరకు ఆ న్యాయవాది కేసును వాదించే హక్కు ఆ న్యాయవాదికి ఉంటుంది. అదేవిధంగా తిరిగి అప్పీల్కు వెళ్ళడానికి మరియు రివ్యూ వెళ్ళే వరకు ఆ న్యాయవాది పూర్తి హక్కులు కలిగి ఉంటారు. ఏవైనా కారణాలతో పార్టీలు అంటే పిటిషనర్ కానీ డిఫెండెంట్ కానీ తన న్యాయవాదిని మార్చుకోవాలనుకున్నప్పుడు అతని నుంచి నో ఆబ్జెక్షన్ తీసుకొని న్యాయస్థానం అనుమతితో మరొక న్యాయవాదిని నియమించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ పార్టీస్ అంటే పిటిషనర్ కానీ డిఫెండెంట్ కానీ చనిపోతే అతని యొక్క వారసులు పాత న్యాయవాదిని కొనసాగించవచ్చు, లేదంటే మార్చుకోవచ్చు. రిట్స్ అంటే ఏమిటి? రిట్స్ అంటే ఆదేశాలనే అర్థం. రిట్ అనే అంశాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయం చేకూర్చమని న్యాయస్థానంలో వేడుకోవచ్చు. దాంతో న్యాయస్థానం విచారణ జరిపి ఆదేశాలను జారీ చేస్తుంది. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారంగా మన హక్కులకు భంగం కలిగినట్లయితే సుప్రీంకోర్టులో వేడుకుంటే న్యాయస్థానాలు విచారణ జరిపి మనకు ఆదేశాలను జారీ చేస్తాయి. అదేవిధంగా ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులో హక్కులకు భంగం కలిగిందని వేడుకుంటే న్యాయస్థానం విచారణ జరిపి ఆదేశాలను జారీ చేస్తుంది.